రావణాసురుడు ఎంత గొప్పవాడో కదా, సీతాదేవిని ముట్టుకోకుండా అపహరించాడు. హీఈస్ ద రియల్ ఫెమినిస్ట్. అబద్ధం. సీతాదేవిని ఎత్తుకెళ్ళినప్పుడు రావణుడు భూమిని చీల్చి తీసుకెళ్ళాడు. వాట్ నాన్ సెన్స్. రావణుడి గురించి తెలుసుకోవాలన్నా, శ్రీరామాయణం నేర్చుకోవాలన్నా ఒరిజినల్ వాల్మీకి రామాయణం. అది కాదు, రావణాసురుడికి శాపం ఉంటుంది కదా, ఇష్టం లేకుండా ఆడవాళ్ళని ముట్టుకుంటే తల ముక్కలైపోతుంది అని. ముట్టుకుంటే కాదు, బలవంతంగా బలత్కారం చేస్తే. వామేన సీతాం పద్మాక్షిం మూర్ధజేసు కరేణ సహా పూర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రహ పానిన. రావణుడు ఎడమ చేతితో సీతమ్మ జుట్టు పట్టుకొని లాక్కొని కుడి చేతితో ఆమె తొడలను పట్టుకొని ఎత్తుకెళ్ళాడు. మరి అశోకవనంలో సీతాదేవిని బాగా చూసుకున్నాడు అంటారు. సుందరకాండ 20వ సర్గ. నువ్వు చదువుతుంటేనే ఏడుస్తావు, చదవలేవు. అశోకవనంలో సీతాదేవితో రావణుడు తన అందాన్ని చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. ఎంతలా అంటే ప్రజెంట్ వాడే మన మాటల కన్నా ఘోరంగా ఉంటాయి. జస్ట్ గో అండ్ రీడ్. మానసికంగా సీతాదేవి ఎంత కృంగిపోయి ఉంటుందో కదా. ఒక సమయంలో సూసైడ్ చేసుకునేంతలా. శరీరం విశ్వజామ్యహం, ఇది సీతాదేవి అన్న మాట. నా శరీరాన్ని చీల్చి తిన్నా సరే, అవసరమైతే ప్రాణాలే వదిలేస్తాను అని అంది. రావణాసురుడు అంత కామాంధుడా? హనుమంతుడు సీతాదేవిని వెతికేటప్పుడు తను 100 మంది ఆడవాళ్ళని చూస్తాడు. వాళ్ళని రావణాసురుడు ఎత్తుకొచ్చాడు. నాట్ ఫర్ రివెంజ్, ఫర్ హిస్ లస్ట్. ఇన్ఫాక్ట్ అది రావణ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ని మార్చి చెప్పి రావణాసురుడిని గ్లోరిఫై చేయడానికి వాడుతున్నారు. రావణాసురుడు గొప్ప రాజు, బలవంతుడు. అది రాముడు, ఆంజనేయుడు కూడా ఒప్పుకుంటారు. కానీ ఆడవాళ్ళ పట్ల రావణాసురుడికి ఉన్నది లస్ట్. సీతాదేవిని అపహరించింది రాముడిపై కోపంతో కాదు. శూర్పణఖ చేసిన తప్పు. సీతారామ లక్ష్మణ ఫారెస్ట్ లో ఉన్నప్పుడు శూర్పణఖ రాముడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. రాముడు రెస్పెక్ట్ఫుల్ గా తిరస్కరిస్తాడు. అప్పుడు శూర్పణఖ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. రాముడిని దక్కించుకోవాలని సీతమ్మపై అటాక్ చేస్తుంది. అప్పుడు జరిగే ప్రతిఘటనలో లక్ష్మణుడు శూర్పణఖ ఫేస్ ని డ్యామేజ్ చేస్తాడు, తనని శిక్షిస్తాడు. అప్పుడు తన సోదరులు కర, దూషణ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు రామ లక్ష్మణులపై అటాక్ చేశారు. అప్పుడు రాముడు కర, దూషణని చంపేస్తాడు. తను చేసిన తప్పు దాచి శూర్పణఖ రావణుడితో, రాముడు తను శక్తివంతుడవడానికి కారణం తనకు అందమైన భార్య ఉంది, తనే సీత అని చెప్తుంది. ఎవరైతే సీతని పెళ్లి చేసుకుంటారో వాళ్ళు ప్రపంచంలోనే ఇన్విజిబుల్ రూలర్ అవుతారు అని చెప్తుంది. తను చాలా అందంగా ఉంటుంది అని సీతమ్మ అందాన్ని రావణుడికి వర్ణిస్తుంది. లిటరల్లీ రావణుడి మైండ్ ని లస్ట్ వైపు మలిపేస్తుంది. అలా చెప్తూ చెప్తూ శూర్పణఖ లాస్ట్ లో ఇలా చెప్తుంది, ఓ రావణ, ఆమెను నీ భార్యగా చేసుకోవాలనుకుంటే, నీవు విజయాన్ని ఆకాంక్షిస్తే ఇప్పుడే నీ ఉత్తమ పాదాన్ని, అంటే నీ కుడి పాదాన్ని ముందుకు పెట్టు. రైట్ నౌ, ఇప్పుడే వెళ్ళి తీసుకురా. దిస్ ఈస్ ద రీజన్ రావణ అప్డేటెడ్ సీత. ఈవెన్ అశోకవనంలో రావణ సీతాదేవికి రావణుడు డెడ్ లైన్ ఇస్తాడు తనని యాక్సెప్ట్ చేయమని. సింపుల్ కామన్ సెన్స్. చెల్లి కోసం ప్రతీకారమే అయితే డైరెక్ట్ రాముడి పైన అటాక్ చేయాలి, కానీ సీతని అపహరించకూడదు, పెళ్లి చేసుకోవాలనుకోకూడదు. చెల్లి ప్రతీకారం కోసమే అని వాల్మీకి రామాయణంలో ఒక్క వర్డ్ కూడా లేదు. శ్రీరామాయణం చదివితే నీకు రియల్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. ఈవెన్ రావణుడి భార్య మండోదరి యుద్ధకాండలో రావణుడి అహంకారాన్ని, తన వర్ణిస్తుంది. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు. రావణుడు స్వయంవరానికి రాలేదు. వాల్మీకి మహర్షి రామాయణంకి 3 పేర్లు పెట్టాడు. రామాయణంకి 3 పేర్లు పెట్టారా వాల్మీకి మహర్షి? కావ్యం రామాయణం కృత్స్యం సీతాయా చరితం మహత్ పౌలస్య వదం ఇతి ఏవం చకార చరిత్ర వ్రత. ఈ సంపూర్ణ కావ్యానికి రామాయణం అంటే జర్నీ ఆఫ్ రామ, దాంతోపాటు సీతాయా చరితం, సీతమ్మ జీవిత చరిత్ర, అండ్ పౌలస్య వధ, అంటే పౌలస్య ఎలా చంపబడ్డాడు. పౌలస్య ఎవరు? రావణుడు, మన సృష్టికర్త బ్రహ్మ. తర్వాత సప్త ఋషి. రావణుడి తండ్రి విష్ణవ. తనకు 2 భార్యలు. మొదటి భార్య ఇలవిద, కొడుకు కుబేర. రెండవ భార్య రాక్షస వంశానికి చెందినది, తనే కైకేసి. వీరికి 4 పిల్లలు, రావణాసుర, శూర్పణఖ, కుంభకర్ణ, విభీషణ. రావణుడికి తండ్రి అయిన విశ్రవకి తండ్రి ఈ సప్త ఋషిలో ఒకరు, తనే పౌలస్య. ఓకే, రావణుడి తాత పౌలస్య. అర్థమైంది. బై బర్త్ తన పేరు దశగ్రీవ, అలాగే పౌలస్య. మరి రావణుడికి రావణ అని పేరు ఎలా వచ్చింది? రావణ అనే పేరు మహాశివుడిచ్చాడు. రావ ఇతి ఇతి రావణ. ఎవరైతే ఏడిపిస్తారో, గట్టిగా గర్జిస్తారో తనే రావణ. యుద్ధకాండలో హనుమంతుడు కూడా ఇలా అంటాడు, రావణో లోక రావణ, అంటే మొత్తం ప్రపంచాన్ని ఏడిపించేవాడు రావణ. ఇట్ మీన్స్ రావణ అనే పేరే నెగిటివ్ వైబ్.
రావణుడి గొప్ప గుణాలు. శివుడికి మహాభక్తుడు, వేదాల్లో పండితుడు, మహావీరుడు, ముఖ్యంగా సంగీతంలో శివతాండవ సూత్రం రాసింది రావణ. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే. ఈవెన్ రావణుడికి శత్రువు అయిన రాముడు కూడా రావణుడిని పొగుడుతాడు. రావణుడు అధర్మాన్ని అబద్ధాన్ని నమ్ముకున్నాడు, కానీ చాలా తెలివైనవాడు, బలవంతుడు, యుద్ధ రంగంలో వెనుకడుగు వేయని గొప్ప వీరుడు అని శ్రీరాముడు చెప్తాడు. కానీ రావణుడిలో ఉన్న నెగిటివ్ శత్రు స్త్రీ శోకదాతారం. యుద్ధకాండలో రావణుడి భార్య మండోదరి చెప్తుంది, దేవుళ్ళ భార్యలని, రాక్షసుల భార్యలని, మానవుల భార్యలని అపహరించుకొచ్చావు, వాళ్ళని ఎంతో బాధ పెట్టావు, దుఃఖాన్ని మిగిలించావు. నువ్వు నీ ప్రజలకు రాజువు. పరాయి వాళ్ళ భార్యని కోరుకోవడం ప్రేమ అవ్వదు, కామం అవుతుంది. నువ్వు చేసేది అధర్మం అని మండోదరి చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ కుంభకర్ణ, విభీషణ, మారీచ, రావణుడి మామ, రావణుడి కొడుకులు చెప్పినా వినకుండా వాళ్ళ మాటలని కొట్టిపాడేస్తాడు. కామ వాంఛనతో, అహంకార గర్వంతో రాముడితో యుద్ధానికి దారితీస్తాడు. రావణుడి కామవాంఛన, ఎవ్వరు నన్ను ఏం చేయలేరనే అహంకారంతో ధర్మం తెలిసిన అధర్మాన్ని ఎంచుకున్నాడు. ఇదే రావణాసుడి చావుకు కారణం, ధర్మానికి రూపం.